పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో జనసేన తరపు నుంచి బాలశౌరి గారు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, జనసేన తరపున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా పార్లమెంట్లో ఏ అంశాలపై చర్చించాలని చెప్పి మీరు కోరారు? బడ్జెట్ సమావేశాలు ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి? రాష్ట్రానికి సంబంధించి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రధానంగా ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది అమరావతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా, దానికి లీగల్గా మాకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాన్ని పార్లమెంట్లో బిల్ పాస్ చేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి శాఖ డ్రింకింగ్ వాటర్, సో ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం, మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం. రానున్నటువంటి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించి జల్ జీవన్ మిషన్ ద్వారా మరి ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్లో చర్చించాల్సి చెప్పని కూడా అడిగాం. మరొక విషయం ముఖ్యమైనది, దేశం మొత్తం కూడా యూత్లో పిల్లల్లో డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్నారు అనేటువంటి ఆందోళన తల్లిదండ్రుల్లో ఉంది. దాని నుంచి వాళ్ళు ఆరోగ్యం పాడు కావడంతో పాటు సో అనేకమైనటువంటి చెడుదారులకి వాళ్ళు బానిసలు అవుతూ ఉన్నారు. దీన్ని పార్లమెంట్లో ఒక కఠినమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలి, ఈ డ్రగ్స్ని నిర్మూలించాలి. సో అవి దొరకకుండా చేయాలి, ఒక చట్టాన్ని తీసుకురావాలి. దాని గురించి కూడా పార్లమెంట్లో చర్చించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా ఈరోజు ఆక్వాకల్చర్, సో రొయ్యల పెంపకం అయితేనేమండి, లేకపోతే చేపల పెంపకం అయితేనేమండి, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద హబ్. $1 బిలియన్ వర్త్ ఆఫ్ మెటీరియల్ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. సో యుఎస్ టారిఫ్ వల్ల రైతులకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదు. దీనికి పరిష్కారం ఏంటో మనం కనుగొనాలి. సో వాళ్ళకి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా లాభదాయకంగా ఉండే విధంగా దీన్ని ఏ రకంగా ఉంటుందో దాన్ని కూడా మనం పార్లమెంట్లో చర్చించి దీనికి మార్గం కనుగొనాలని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, మీరు యూత్కి సంబంధించి ఒక అంశం చెప్పారు, డ్రగ్స్కి సంబంధించి. సో చిన్నారులపైన కూడా సోషల్ మీడియా ప్రభావానికి సంబంధించి దీన్ని నిషేధించాలి, అనేక దేశాలు నియంత్రిస్తున్నాయి. సో భారత్లో ఎటువంటి చర్యలు ఉండాలనుకుంటున్నారు మీ పార్టీ? డెఫినెట్గా మా పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి వాటికి ముందుంటారు. సో ఈ డ్రగ్స్ని ఏ రకంగా నిర్మూలించాలి అనేటువంటి అంశం మీద పార్లమెంటులో ఒక చట్టం తీసుకురావాలి. ఇప్పుడు ఎంపీలు ఏదైతే ఉన్నారో దీని మీద థరోగా డిస్కషన్ చేసి ఫ్యూచర్లో ఇది అందుబాటులోకి లేకుండా ఉంటే సో అప్పుడు మాత్రమే దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతుంటాం. దీనికి ఒక సమగ్రమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఒక స్ట్రిక్ట్ యాక్ట్ని తీసుకొస్తేనే బాగుంటుంటుంది అనేది మా సలహా ఇచ్చాం. సార్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ రాబోతున్నారు. సో ఎవరెవరిని కలవబోతున్నారు, ఏ అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు? బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి మెయిన్ పోర్ట్ఫోలియోస్ ఏదైతే ఉన్నాయో డ్రింకింగ్ వాటర్కి అలాగే రోడ్స్కి వీటి గురించి కలుస్తారు. అదే రకంగా కేంద్ర పెద్దలు, వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. సో కేంద్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో వాళ్ళందరిని కూడా కలిసి సో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమేం చేయాలనేది కూడా చర్చ. అమరావతి బిల్లుకు సంబంధించి కూడా డెఫినెట్గా అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. దాని మీద మిగిలిన విషయాల మీద కూడా చర్చ. సపరేట్ కొత్త బిల్లు వస్తుందా సార్, లేకపోతే పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి దాన్ని సవరిస్తూ చట్టబద్ధత ఫ్యూచర్లో అమరావతి ఏపీ క్యాపిటల్ అనేటువంటి విషయం మీద ఒక స్పష్టత రావాలి, దాని మీద ఒక చట్టం తీసుకురావాలి. సో అది ఏ రకంగా చేస్తే బాగుంటుందో లీగల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళతో మాట్లాడి సో ఆ రకమైనటువంటి ఒక ఏపీ ప్రజలకు మనం ఒక భరోసా ఇవ్వాలి. దిస్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అమరావతికి, ఫ్యూచర్లో దీని నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ రకమైనటువంటి చట్టబద్ధత తీసుకొచ్చే విధంగా బిల్లు తీసుకురామని చెప్పేసి అడుగుతాం. ఆఖరిగా ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది అనుకుంటున్నారు? కేంద్ర బడ్జెట్లో ఎక్కడెక్కడ నిధులు వస్తాయి? డెఫినెట్గా ఇప్పుడు మనకి బేసిక్గా కావాల్సింది ప్రతి ఒక్కళ్ళకి కూడా రోడ్లు అలాగే మంచినీళ్ళు బేసిక్గా మనం కోరుకునేది. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి శాఖలు కూడా అవి. సో వీటి మీద మేము ఎక్కువగా ఫండ్స్ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తాం, తప్పకుండా వస్తాయని కూడా ఆశిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను జనసేన తరపు నుంచి కూడా పార్లమెంట్లో ప్రస్తావించబోతున్నారు. అది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక భరోసా, అమరావతి రాష్ట్ర రాజధాని అన్న ఒక భరోసా కల్పించే విధంగా రాజధానికి అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపైన అది ఏ విధంగా చేస్తే బాగుంటుందనేది కూడా ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ రాబోతున్నారు, కేంద్ర పెద్దల్ని ఆయన కలవబోతున్నారు. అంతేకాకుండా యుఎస్ టారిఫ్స్ వల్ల ఇటు మత్స్యకార కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు, రైతులు పడుతున్న ఇబ్బందులు, వీటితో పాటుగా జల్ జీవన్ మిషన్
అలాగే రోడ్లు రహదారులు ఇటు అంతేకాకుండా డ్రగ్స్కి సంబంధించి యువత ఏ విధంగా పెడదారి పడుతుంది సోషల్ మీడియా వల్ల. సో వీటికి సంబంధించి కఠిన చట్టాలు రావాలన్న అంశాలను కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. సో రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో కూడా రోడ్లు అలాగే తాగునీటికి సంబంధించి మంచి కేటాయింపులు ఉంటాయి. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా జనసేన ఎంపీ బాలశౌరి చెప్తున్నారు. కార్పొరేషన్ రమేష్తో గోపికృష్ణ, టీవీ 9 న్యూఢిల్లీ.